brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అన్నారు వైఎస్ జగన్. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తోంది అని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదు అని కూడా తేల్చి చెప్పారు మాజీ సీఎం జగన్. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత టైమే తనకు ఇస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం ఇష్టం లేకే హోదా ఇవ్వట్లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము. వైసీపీ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుంది అన్నారు జగన్. తమ పార్టీ కార్యకర్తలపై ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే అధికారులు అప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. ప్రజలు పొరపాటున ఓటేసి చంద్రబాబులోని చంద్రముఖిని నిద్రలేపారంటూ విమర్శించారు జగన్. ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పాను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైసీపీ హయాంలో మద్యం పాలసీపై వస్తున్న ఆరోపణలపై కూడా జగన్ స్పందించారు. మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఎవరో ఒకరి పేరు ఇరికించి కేసులు పెట్టాలని చూస్తే కేసులు నిలబడవు అన్నారు. మిథున్కి ఏం సంబంధం?
ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ ఆయనది ఏ పోర్ట్ఫోలియో? వాళ్ళ ఆయనది ఏ పోర్ట్ఫోలియో? మరి ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం, ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పారు. ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీష్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీష్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాముడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది. సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన వల్ల